హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ సంబంధించి థర్డ్ లెసన్ బదలే అప్నీ సోచ్ చెప్పుకోబోతున్నాం. చాలా బాగుంటుంది లెసన్. బదలే అప్నీ సోచ్, మన ఆలోచనలు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి, ఎవరు చెప్తున్నారు ఇక్కడ మన ఆలోచనలు మార్చుకోమని చెప్పి ఎవరు చెబుతున్నారు, అసలు లెసన్ ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. पहला चित्र में क्या दिखाई दे रहा है? चित्र में क्या क्या दिखाई दे रहे हैं? चित्र में दो पेड़, दीवार, घास दिखाई दे रहे हैं. ఆ పిక్చర్ లో మనకి ఏమేం కనిపిస్తూ ఉన్నాయి? దో పేడ్ రెండు చెట్లు, దీవార్ గోడ, घास घास అంటే గడ్డి. ఇవన్నీ మనకి ఇక్కడ ఆ పిక్చర్ లో కనిపిస్తూ ఉన్నాయి. एक छात्रा कुत्ते को प्यासे पकड़कर ले जा रही है. ఛాత్ర అంటే గర్ల్ స్టూడెంట్ అన్నమాట, ఛాత్ర అంటే బాయ్ స్టూడెంట్. ఇక్కడ అమ్మాయి ఏం చేస్తూ ఉంది? ఒక కుక్కని చక్కగా ప్రేమతో పట్టుకొని వెళ్తూ ఉంది. ఉస్కే పీఠ్ పర్ ఏక్ థైలీ హై. ఆమె విపికి ఒక థైలీ బ్యాగ్ కూడా ఉంది. ఆమె ఒక బ్యాగ్ తగిలించుకొని ఉంది. లड़की क्या कर रही होगी? లड़की పాల్తూ जानवरों की సేవ कर रही होगी. ఆమె ఏం చేస్తూ ఉండొచ్చు? ఆమె చక్కగా పాల్తూ జానవరు అంటే పెంపుడు జంతువు. పాల్తూ జానవరు అంటే పెంపుడు జంతువులు అంటారు. ఆమె ఏం పట్టుకొని ఉంది? ఒక కుక్కని పట్టుకొని ఉంది. ఆమెకి సేవ చేస్తూ ఉంది. ఆమె ఎవరికి సేవ చేస్తుంది? ఆ పాల్తూ జానవర్ వాటికి సేవ చేస్తూ ఉంది. ఒక కుత్తంకో పాల్తూ కే బారే మే సోచ్ రహీ హోగి. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? वो क्या सोच रही होगी కదా. ఆమె ఇక్కడ మనకి ఏం ఆలోచిస్తూ ఉంది? ఆ కుక్క గురించి ఆలోచిస్తూ ఉంది. పశువుం కి సేవ करने के बारे में सोच रही होगी అంటే పశువులు జంతువులని ఎలాగా ప్రేమించాలి, ఎలా సేవ చేయాలని ఆలోచిస్తూ ఉండొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ అవి. संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ. సంయుక్త రాష్ట్ర సంఘ అంటే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగింది. 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. 13 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి అందరినీ సోచనంటే ఆలోచింపజేసింది అనమాట. ఏం ఆలోచింపజేసింది? కిసి కే పాస్ భీ ఉస్కే సవాలోं का जवाब नहीं था. ఎవరి దగ్గర కూడా ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्न श्रीवास्तव है. ఆమె కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆమె చేత కొన్ని ప్రశ్నలు అడగబడ్డాయి. వాటికి సమాధానాలు ఎవరి దగ్గర లేవు. ఆ సమాధానాల కోసం అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చెప్పాలా, ఏం సమాధానం చెప్పాలా అని. అలా ఆలోచింపజేసేటువంటి అమ్మాయి పేరు యుగరత్న శ్రీవాస్తవ్. భారత్ కి లాడలి పర్ సబ్కో గౌరవ హై. ఆమె అంత గొప్పగా ప్రశ్నలు వేసిందనమాట. ఆమె ప్రశ్నలకి సమాధానం ఎవరి దగ్గర లేదు. లాడ్లీ లాడ్లీ అంటే గారాల బిడ్డ. అటువంటి ప్రశ్నలు అడిగింది, గర్వపడేటువంటి ప్రశ్నలు అడిగింది. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्न श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा. సెప్టెంబర్ 2009 లో ఐక్యరాజ్య సమితిలో ఈ యుగరత్న శ్రీవాస్తవ్ ఉపన్యసిస్తూ ఈ విధంగా చెప్తుంది. హిమాలయ పిఘలతా జా రహా హై. హిమాలయాలు కరిగిపోతూ ఉన్నాయి. ధ్రువీయ భాలు మర్తే జా రహే హై. ధ్రువపు ఎలుకబంట్లు చనిపోతూ ఉన్నాయి. हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता. ప్రతి 5గురిలో 2కి తాగేటువంటి మంచి నీరు దొరకటం లేదు. आज हम उन पेड़ पौधों को खोने के कगार पर हैं. మనం చెట్లు మొక్కలు అవన్నీ పోగొట్టుకుంటున్నాం. जो लुप्त होते जा रहे हैं. అవి చెట్లు అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. प्रशांत महासागर के पानी का स्तर बढ़ता ही जा रहा है. మహాసముద్రాల యొక్క నీటి మట్టము పెరిగిపోతూ ఉంది. क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? ఏంటి, మనము మన ముందు తరాలకి ఇటువంటి ఇదే ఇస్తున్నామా మనం? बिल्कुल नहीं, అస్సలు కానే కాదు. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था.
మన పూర్వీకులు మనకి మంచి గ్రహాన్ని ఇచ్చారు, స్వచ్ఛమైన శుభ్రమైన ఆరోగ్యకరమైన గ్రహాన్ని ఇచ్చారు. और हम क्या कर रहे हैं? కానీ మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं. మనం ఇప్పుడు మన ముందు తరాలకి ఏమిస్తున్నామో చూడండి. ప్రదూషిత్ और बिगड़ी हुई కలుషితమైన పాడైపోయినటువంటి దానిని భూమిని ఇస్తున్నాం. क्या ऐसा करना ठीक है? ఏంటి ఇలా చేయటము కరెక్టేనా? సోచో, ధ్యాన్ లగాకర్ సోచో, ఆలోచించండి, ధ్యాస పెట్టి ఆలోచించండి. ఆదరణీయ సభాజనం, ఆదరణీయ సభాసదులారా, అబ్ సమయ ఆ గయా హై, ఇప్పుడు సమయం వచ్చింది. కి అబ్ హమ్ కుచ్ కదం ఉఠాయే, మనం ఇప్పుడు కొన్ని అడుగులు ముందుకు వేయాలి. హమే అప్నే ధరతీ బచానీ హోగి, మనం మన భూమిని రక్షించుకోవాలి. अपने लिए ही नहीं, మన కోసం కాదు, బల్కి భవిష్య కే లియే హై, భవిష్యత్తు కోసం కూడా మనము మన భూమిని రక్షించుకోవాలి. యహ కామ్ యహ నహీ హోగా, ఆ పని ఇప్పుడు ఇక్కడ జరగకపోతే తో కహా హోగా, ఎక్కడ జరుగుతుంది? అప్ నహీ హోగా, ఇప్పుడు జరగకపోతే తో కబ్ హోగా, అయితే ఎప్పుడు జరుగుతుంది? హమ్ నహీ కరెంగే, మనము చేయకపోతే తో కౌన్ కరేగా, ఎవరు చేస్తారు? హమారా ఆప్సే నివేదన హై, మా ప్రార్థన ఏమిటంటే ఆప్ హమారి ఆవాజ్ సునే, మా మాటలు మీరు వినండి. భవిష్య కే లియే మజబూత్ ఇరాదోం కి జరూరత్ హై, భవిష్యత్తులో బలమైన నిర్ణయాలను చాలా తప్పకుండా అవసరం అన్నమాట. మజబూత్ నేతృత్వకి జరూరత్ హై, బలమైన నాయకత్వం అనేది మనకి కావాలి. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपए जमा करने से हम अपनी धरती नहीं बचा सकते. ఇంటర్నెట్ సమాజం తయారు చేసుకోవటం, బ్యాంకులో ఎక్కువ డబ్బులు జమ చేసుకోవటం వలన హమే అప్ని ధరతి, మనము మన భూమిని नहीं बचा सकते, रक्षिंచుకోలేం. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए, ఇక్కడ మనం పర్యావరణ సంబంధించిన సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి కాదు మన సమావేశం అయ్యింది. బల్కి లోగోं की सोच बदलने के लिए ही एकत्रित हुए हैं, ప్రజల యొక్క ఆలోచనలు మార్చడానికి మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा, ప్రతి ఒక్క బాలకుడికి పర్యావరణానికి సంబంధించినటువంటి విద్య అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. హర్ కక్షాకి కితాబం, ప్రతి ఒక్క తరగతిలో కూడా, తరగతి పుస్తకాల్లో కూడా పర్యావరణకే పాఠ్, పర్యావరణానికి సంబంధించిన విద్యా పాఠాలు తప్పనిసరిగా ఉండవలెను. వికాస్ కో రోక్నే కే లియే మై నహీ కహతి, పెరుగుదల ఆపటానికి కాదు నేను చెప్తుంది. మై యహ్ కహనా చాహతీ హూ, నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. జావేమిత్ర తక్నికో మే బరోత్తరి హోనీ చాహియే, మనం కొన్ని టెక్నాలజీ పరంగా కొన్ని పద్ధతులు మనం ఉపయోగిస్తాం, అభివృద్ధి చెందుతూ ఉంది. అవి ఎలా ఉండాలి? జో సస్తీ और अच्छी हो, బాగుండాలి మరియు చక్కగా తక్కువ రేటుకి ఉండాలి. ఏసా సంసాధనం కా ఉపయోగ హోనా చాహియే, మనం ఎట్లాంటి ఉపయోగించుకుంటే తయారు చేసుకోవాలి? పునః ప్రాప్త్ కియే జా సక్తే హై, మరలా మనం ఉపయోగించుకునేటట్లు ఉండాలి. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ, నేను ప్రపంచాన్ని సభీ నేతాओं నాయకులందరినీ కూడా 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఇవంతా కూడా యువరత్న శ్రీవాత్సవ్ మాట్లాడుతుంది. ఎక్కడ? ఐక్యరాజ్య సమితిలో ఇవన్నీ కూడా ఆ అమ్మాయి మాట్లాడుతుంది. నాయకులందరినీ కూడా 2 ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? ఈ పర్యావరణ సంబంధించిన సమస్యలన్నీ ఎంతవరకు ఉంటాయి? భౌగోళికంగానా, రాజకీయంగానా, హద్దులున్నాయా? భౌగోళిక పరంగానే ఉండాలనా, లేకపోతే రాజకీయాలకు సంబంధించినటువంటి ఉండాలనా, లేకపోతే ఒక వయస్సు
వారివై ఉండాలనా, ఒక హద్దేమైనా ఉందా అని చెప్పి అమ్మాయి యువరత్న శ్రీవాచ్ అడుగుతుంది. मेरा उत्तर निश्चित तौर पर नहीं है. నా జవాబుకి ఒక పద్ధతి నిశ్చిత తౌర్ పర్ ఒక పద్ధతిలో లేదు. ఇస్లియే తో సమిత రాష్ట్ర సంఘ హై, అందుకే ఈ ఐక్యరాజ్య సమితి ఉంది. వే ఏసే ముద్దం పర్, వారు ఇటువంటి విషయాల మీద ఏక్ దూసరే సే బాచిత్ కర్వాయే, ఒకరికి ఒకళ్ళు మాట్లాడుకునేటట్లుగా చేస్తుంది. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए. ఈ సంభాషణలో పిల్లలు యువకులు కూడా వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని తీసుకోవాలి. పిల్లల యొక్క ఉద్దేశాన్ని ఇందులో కూడా తీసుకోవాలి. యువకులు పిల్లలు కూడా ఇందులో రావాలి. యహీ రాష్ట్రకి సురక్ష, ఒకవేళ దేశ సంరక్షణ, శాంతి और आर्थिक विकास ही आपके लिए जरूरी है. దేశం సురక్షితంగా ఉండాలి, ఇంకా శాంతంగా ఉండాలి, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గా ఉండాలి, అవన్నీ కూడా తప్పనిసరిగా ఉండవాలి. తో పర్యావరణ బదలావ్ జరూరీ ముద్దా క్యూ నహీ హోనా చాహియే. అయితే పర్యావరణంలో మార్పులు కూడా ఒక మంచి తప్పని విషయమేగా, మంచి విషయం. క్యూ నహీ హోనా చాహియే, ఎందుకు ఉండకూడదు? मैं आशा करती हूँ कि నేను ఆశిస్తున్నాను संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा. ఐక్యరాజ్య సమితి మానవుల యొక్క విలువలు మానవీయ దృష్టితో చూస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. పురాణి బాతోం సో బులాకర్ నయే కదం ఉఠాయేగా, పాత మాటలన్నీ మరిచిపోయి కొత్త అడుగు ముందుకేద్దాం. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्यत है. మన చేతులు ఇప్పుడు వర్తమానము భవిష్యత్తు మాత్రమే ఉంది. अब हमें कुछ ऐसा करना होगा. మనం ఇప్పుడు కొంత ఏదో చేయవలను. जिससे भविष्य का संरक्षण हो. మన ఫ్యూచర్, మన భవిష్యత్తు మనం కాపాడుకోవాలి. ఆదరణీయ నేతాగన్, గౌరవనీయులైన నేతలారా, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों को बारे में सोचिए. మనము చిన్న పిల్లలు, అమాయకులైన పిల్లల గురించి, చనిపోతున్న తగ్గిపోతున్న జంతువుల గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. మహాత్మా గాంధీనే కహా థా, మహాత్మా గాంధీ గారే చెప్పారు, ధరతీ కే పాస్ సభీ కి ఆవశ్యకతాओं की పూర్తి करने की क्षमता है. భూమి దగ్గర అన్ని అవసరాలను పూర్తి చేసేటువంటి సామర్థ్యం అనేది ఉంది. కిసికే లాలచ్కి నహి, ఏ అత్యాశకి కాదు, అందరి యొక్క అవసరాలు తీర్చేటువంటి సామర్థ్యం భూమిలో ఉంది, భూమి యందు ఉంది అని చెప్పారు గాంధీజీ గారు. పక్షి ఆకాశమే ఉడతా హై, పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంది. మछली పానీ మే తైర్తీ హై, చేప నీళ్ళల్లో ఈదుతూ ఉంటుంది. చీతా तेजी से दौड़ता है, चिरता वेगंगा పరిగెత్తుంది. लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. కానీ భగవంతుడు మనకి ఆలోచించేటువంటి బుద్ధిని ఇచ్చారు. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. దీంతో మనం మార్పు అనేది తీసుకురావచ్చు. చలో अब हम आगे बढ़े, పదండి మనం ముందుకెళ్దాం. अपनी जन्मभूमि को बचा ले, మన జన్మభూమిని రక్షించుకుందాం. अपने घर को बचा ले, మన ఇంటిని రక్షించుకుందాం. अपनी धरती को बचा ले, మన భూమిని రక్షించుకుందాం. ధన్యవాద్ అని చెప్పి యువరత్న శ్రీవాచవ్ తన మాటల ద్వారా ఐక్యరాజ్య సమితిలో ఈ విధంగా ఎంతో గొప్పగా మాట్లాడింది ఈ అమ్మాయి. ఎవరు? యువరత్న శ్రీవాచవ్. अर्धग्राह्यता प्रतिक्रिया. क्वेश्चंस. प्रश्नों के उत्तर बताइए. आलो ने संयुक्त राष्ट्र संघ के बारे में बताइए. ఐక్యరాజ్య సంఘం గురించి మీకు తెలిసింది రాయండి. యువరత్న के सवालों के बारे में अपने विचार बताइए. యువరత్న శ్రీవాచవ్ మనకి ఈ లెసన్ లో కొన్ని ప్రశ్నలు అడిగింది కదా, ఆమె ఆ ప్రశ్నల గురించి మీ ఆలోచన రాయండి. అయిపోయింది. నెక్స్ట్ पाठ के आधार पर वाक्यों का सही क्रम पहचानिए. ఆ లెసన్ సంబంధించి ఇవి లైన్స్ 1 by 1 కరెక్ట్ గా పెట్టాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివి కింద క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయాలి.
अभिव्यक्ति सृजनात्मकता। पर्यावरण के बिगड़ने से आगामी भविष्य में और कैसी समस्याएं उत्पन्न हो सकती हैं। పర్యావరణం పాడైపోవడం వల్ల భవిష్యత్తులో ఏ సమస్యలు మనం ఎదుర్కొనాలి అని చెప్పి మనకి క్వశ్చన్। జల సంరక్షణ कैसे किया जा सकता है, अपने विचार बताइए। నీటిని ఎలా రక్షించుకోవాలి అనేది మనకి మీ యొక్క ఆలోచనలు రాయండి। యుగరత్న के स्थान पर आप होते तो कौन कौन से प्रश्न पूछते। యుగరత్న శ్రీవాచో స్థానంలో మీరు కనుక ఉన్నట్లయితే మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు। इस भाषण लेख का सारांश अपने शब्दों में लिखिए। ఇదంతా కూడా మీ ఆలోచన మీ సొంత పదాల్లో రాయండి। युगरत्न की जगह अगर आप होते तो समुद्र राष्ट्र के में क्या भाषण देते हैं। యుగరత్న శ్రీవాచో ప్లేస్ లో మీరు కనుక ఉన్నట్లయితే మీ ఉపన్యాసం ఎలా ఉంటుంది, ఎలా ఇస్తారు। युगरत्न के भाषण में तुम्हें कौन सी बात सबसे अच्छी लगी और क्यों। యుగరత్న ఉపన్యాసం ఇచ్చింది కదా, అందులో మీకు ఏది అంటే బాగా ఇష్టం, ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్। भाषा की बात। नीचे दिए गए शब्दों के अर्थ बताकर वाक्य प्रयोग कीजिए। కింద చూడండి కొన్ని పదాలు, ఆ పదాల యొక్క అర్థం చెప్పి వాక్య ప్రయోగం చేయమన్నారు। ఇక్కడ చూడండి సంఘ్, సంఘ్ అంటే సమాజం। युगरत्न श्रीवाचव ने संयुक्त राष्ट्र संघ में भाषण दिया। युगरत्न శ్రీవాచో ఐక్యరాజ్య సమితిలో ఉపన్యాసం ఇచ్చింది। ధ్రువీయ అంటే ధ్రువానికి సంబంధించినటువంటి। आजकल ध्रुवीय भालू मरते जा रहे हैं। ఈ రోజుల్లో ధ్రువపు ఎలుకబంట్లు చనిపోతూ ఉన్నాయి। లుప్త్ క్షయ్ తగ్గిపోవడం, అంతరించిపోవడం। आजकल पेड़ पौधे लुप्त होते जा रहे हैं। ఈ రోజుల్లో చెట్లు మొక్కలు అన్ని కూడా తగ్గిపోతూ ఉన్నాయి। तकनीक विधान। हम आजकल तकनीकी चीजों का उपयोग अधिक कर सकते हैं। మనం ఇప్పుడు టెక్నాలజీ మనం తయారు చేసిన వస్తువులు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉన్నాం। వరదాన్, వరదాన్ అంటే వరం। मैं भारत में जन्म लेना अपना वरदान समझता हूँ। నేను భారతదేశంలో పుట్టినందుకు ఒక వరంగా నేను అనుకుంటున్నాను। ఇవి ఈ పదాల యొక్క మీనింగ్స్, వాక్య ప్రయోగం అన్నమాట। నెక్స్ట్ సహీ అర్థ వాలే శబ్ద సే జోడీ బనాయే। ఇక్కడ మనకి ఒక బాక్స్ ఇచ్చారు, పక్కన బాక్స్ ఇచ్చారు, దానికి ఈక్వల్ వర్డ్ అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి। पानी जल, इकट्ठा एकत्रित, धरती भूमि, प्रफुल्लित खुशहाल। सही अर्थ वाले शब्द के नीचे रेखा खींचिए। मजबूर, बाध्य, संसाधन, स्रोत, पक्षी, पंछी। नीचे दिए गए वाक्य पढ़िए, रेखांकित शब्दों पर ध्यान दीजिए। మనకి ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చారు। हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया। ఇక్కడ మనకి और అనేది ఇక్కడ చూడండి సముచ్చయ బోధక అవుతుంది। अब समय आ गया कि हम कुछ कदम उठाए कि वर्तमान के लिए ही नहीं बल्कि भविष्य के लिए भी। దీంట్లో बल्कि यह कामयाब नहीं होगा तो कहा होगा, और कि बल्कि तो। మనకి ఇవన్నీ रेखांकित शब्दों में और की, बल्कि, तो आदि शब्द दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं। ఇవన్నీ కూడా రెండు పదాలను లేదా రెండు సెంటెన్స్, రెండు వాక్యాలని కలుపుతూ ఉంటుంది। ఏవేంటి और की, बल्कि, तो। ఇట్లా రెండు పదాలను కానీ రెండు సెంటెన్స్, రెండు వాక్యాలు కానీ కలిపే వాటిని ఏమంటారంటే సముచ్చయ బోధక్ అంటారు। किसी के पास भी लड़की के सवालों का जवाब नहीं था। के पास धरती के ऊपर प्रकृति है, ऊपर के ऊपर प्रकृति के भीतर जीवन है, के भीतर। మనకి ఇక్కడ के पास, के ऊपर, के भीतर ఇలా ఆది శబ్ద స్థాన్ కా సంబంధ ప్రకట करते हैं। ఒక సంబంధాన్ని అంటే అక్కడ ప్లేస్ యొక్క సంబంధాన్ని మనకి తెలియజేస్తుంది। ఇటువంటి పదాలను మనకి సంబంధ బోధక్ అంటారు। కింద వాహ్ कितनी सुंदर प्रकृति है, हाय कितना प्रदूषण फैला है, ओह यह क्या हो गया। ఇలా వాహ్, హాయ్, హో
ఆశ్చర్యార్థకంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనకి విస్మయాది బోధక్ అని అంటాము. रिक्त स्थानों की पूर्ति उचित अवयवों से कीजिए. ఇక్కడ మనకి వాహ के नीचे और इच्छाరు. जंगल में साधु जानवर डैश खुंखार जानवर रहते हैं और पेड़ डैश उसकी जड़ें होती हैं पेड़ के नीचे. डैश मुझे अच्छे अंक मिले, वाह मुझे अच्छे अंक मिले. ఇవి ఆన్సర్స్. ఓకే, ధన్యవాद.